ఈ గవర్నమెంట్ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ గ్రామాలకు సంబంధించిన దుగ్గనపల్లె కావచ్చు, నవాపేట కావచ్చు, ఈ గ్రామాలకు సంబంధించిన చిన్న కోమర్ల గ్రామాలకు సంబంధించిన పూర్తిగా ఈ సమస్యలన్నీ పరిష్కరించిన తర్వాతనే పబ్లిక్ హియరింగ్ డేట్ ఫిక్స్ చేయమని చెప్పి ఇప్పుడు అనౌన్స్ చేసిన డేట్ను కూడా మరి పోస్ట్ పోన్ చేయమని చెప్పి గవర్నమెంట్ను డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఖచ్చితంగా రేపు కానీ మన్నాడు కానీ కలెక్టర్ను కూడా కలిసి ఈ డేట్ను తక్షణమే వాయిదా వేయమని చెప్పి పార్టీ తరఫున మేమందరం కూడా తప్పకుండా రిక్వెస్ట్ చేస్తాము. మార్చిలో పబ్లిక్ హియరింగ్ అయిపోతే ఒక్కసారి దాల్మియా యాజమాన్యమైన ఎవరైనా సరే యాజమాన్యము పబ్లిక్ హియరింగ్ అయిపోతే వాళ్ళ పని అయిపోతే మళ్ళీ నిజంగా గ్రామాలను రైతులను సమస్యలను పట్టించుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కలెక్టర్ గారు మే కల్లా సమస్యలు పరిష్కరించి కావాలంటే జూన్లో పబ్లిక్ హియరింగ్ పెట్టుకుంటే ఎవరికి అభ్యంతరం ఉండదు. కాబట్టి ఇది చాలా సానుభూతితో మానవత్వంతో చూడాల్సిన సమస్య. ఇది కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నారు ఈ గ్రామానికి సంబంధించిన రైతులు. మరి ఖచ్చితంగా ఈ కరెక్ట్గా కొన్నేళ్ల క్రితం బ్లాస్టింగ్ వలన నవాపేటలో మిద్దెగూలి దాదాపు 7-8 మంది చనిపోయినారు. అప్పుడు కూడా మేము వచ్చినాం గ్రామానికి, మిద్దెగూలి బ్లాస్టింగ్ దెబ్బకి. ఇప్పుడు కూడా మళ్ళా అదే ఇంకా బ్లాస్టింగ్ ఊరికి దగ్గరకు వచ్చిందంట, నవాపేట దగ్గరికి. బ్లాస్టింగ్ పరిమాణం ఇంకా పెరిగింది, దాని ఎఫెక్ట్ ఇంపాక్ట్ ఇంకా పెరిగింది. సో దానివల్ల ఇంకా ఇబ్బంది కలుగుతూ ఉంది నవాపేటకు కూడా. కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసి ముందుకెళ్ళమని చెప్పి మరి దాల్మియా యాజమాన్యాన్ని కావచ్చు, జిల్లా కలెక్టర్ గారిని కావచ్చు మేము మనవి చేస్తూ ఉన్నాం. కలెక్టర్ గారిని 1-2 రోజుల్లో కలిసి దీని మీద రిప్రజెంట్ చేసి తప్పకుండా పబ్లిక్ హియరింగ్ని వాయిదా వేయించే దిశగా, మరి ముఖ్యంగా ఈ సమస్యలన్నీ పూర్తి అయ్యే దిశగా తప్పకుండా పార్టీ తరఫున మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి మనవి చేసుకుంటాం.